రండి మీరెక్కడే నిలబడండి నేను వెళ్ళి తీసుకొస్తాను. త్వరగా తీసుకురా స్వామి. ఆగండి స్వామి, మిక్సింగ్ చెయ్యాలి కదా. ఇదిగో తాగండి. అబ్బా అద్భుతం. అయ్యా వెంకట్రావు, నేను ఎన్నో పానకాలు తాగాను గాని ఇట్లాంటి పానకం ఎప్పుడు తాగలేదయ్యా. అద్భుతం. తాగండి తాగండి నెమ్మదిగా. ఎక్కడికి తీసుకెళ్లిపోయారు పార్వతి? ఏమో వదినా, అటువైపు చూద్దాం. బాగుందా? బ్రహ్మాండంగా ఉందయ్యా. ఇంకా కావాలా? ఇంకా పోయి. ఇంకా ఓకే. నువ్వు తాగుతావా? వద్దు పంతులు గారు, మీకోసమే తెచ్చాను, మీరే తాగండి. అలాగే. ఇంకో గ్లాసు. ఇంకేంటి ఇటు తాగేది? పంతులు, ఓ పంతులు, ఓ పంతులు, పంతులు. పానకం వారిని ఇస్తాలే గాని కాసేపు పడుకో. ఇందాకటి వరకు మండపంలోనే ఉన్నారు కదా. ఇప్పుడు లేడు కదా బావగారు. చిన్నప్పటి నుంచి రామలక్ష్మి శ్రీనులు కల్మషం లేకుండా ఒక దగ్గరే ఇద్దరు కలిసిమెలిసి పెరిగారు. ఈ పెళ్లి ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు అనుకుంటా బావగారు, అందుకే ఇలా జరిగింది. ఆ పంతులకు కూడా ఇష్టం లేక పడిపోయాడు. పడిపోవడం ఏంటి బావగారు? అదే బావగారు, వెళ్ళిపోయాడు అంటున్నా. పొద్దున పిచ్చి మంది కానీ తాగావు బావా? ఏదేదో మాట్లాడుతున్నావు. నేనా? మందా? రామ రామ. చూడు బామది, ఉఫ్ఫో. నా కొడుకు పెళ్లి పెట్టుకుని మందు తాతాను నేను. చిచ్చే, ఏంటి బామ్మది నువ్వు? పెళ్ళాపడానికి పంతులకి మందు పట్టించి పడుకోబెట్టింది మీరే అని అన్నయ్యకి చెప్తే నీ ప్రాణం మీదకొస్తుంది, నా తాళే తెగుతుందని ఆగుతున్నాను. లేదంటే మిమ్మల్ని. ఏంటి రఘురామ్ గారు, పంతులుగా లేరంటున్నారు? విడ్డూరంగా ఉందే. పెళ్లి పందిట్లో పంతులు మాయమవడం ఏంటండి? శివ, పంతులకి ఫోన్ చేయి. బాగా మందు కొట్టేసి పడిపోతే ఫోన్ ఎలా తీస్తాడు? అన్నయ్య, ఆ పంతుల్ని నమ్ముకుంటే పెళ్ళి ఆగేలా ఉంది. వేరే పంతులు ఎవరైనా ఉంటే పిలిపించన్నయ్య. శివ, వెళ్ళా పని చూడు. అలాగే అన్నయ్య. బావా, పీటల మీదకి పిలుస్తారని నుంచున్నావా? అది ఇప్పుడే అవ్వదులే, నువ్వు కూర్చో. ఏమైందిరా? పంతులు కనపడట్లేదంట, ఏమైపోయాడో. పంతులు గారు కనపడడం లేదా?
రాసేవాడు అంకల్. ఏంటి రాసిచ్చేది? తమాషాగా ఉందా? అస్మిత, అస్మిత ఏంటిది ఇంత? ఇదేనా మీరు నాకు ఇచ్చే విలువ? ఏంటి డాడీ ఇది? నువ్వు ఊరుకో అమ్మా. నీకు అస్మితనివ్వడమే నాకు ఇష్టం లేదు. తన ఇష్టం కాదనలేక తప్పక ఒప్పుకున్నాను. ఇప్పుడొచ్చి నువ్వు అస్మిత కన్నా ముందే ఆస్తి కట్టబెట్టమంటున్నావు. ఎలా కనిపిస్తున్నాను నీకు? డాడీ ప్లీజ్. అంకుల్, అసలు కాబోయే అల్లుడికి ఇదేనా మీరిచ్చే విలువ? ఇప్పుడు నా ఆస్తినంతా రాసి నేనేం చేయాలి? భజన చేయాలా, అడుక్కు తినాలా? చూడు, నా ఆస్తి అంతా నా కూతురు మీదే. అది మా తదనంతరం. అప్పుడు కూడా నా అల్లుడికి రాసివ్వను, నా కూతురు పేరు మీదే రాసిస్తాను. శౌర్య, అర్థమైందా? అదిరా, అది వాళ్ళ అసలు రూపం. వాళ్ళ ఆస్తి నీకు ఎండమావి లాంటిదిరా, ఎందుకు పనికిరాదు. ఈ పిల్లని చేసుకుంటే నువ్వు వాళ్ళింటి అల్లుడివి కాదు, ఒక మంచి పనుడివి అవుతావు. నానా